Hello, I am Dr. Nagaraju, consultant dermatologist, cosmetologist and hair transplant specialist, Shweta Skin and Hair Clinic, Kukatpalli. ఈ రోజు మనం హెయిర్ గురించి సంబంధించి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు క్యాప్స్ పెట్టుకోవడం వల్ల హెల్మెట్ వల్ల బట్టతల వస్తుందా అనేది చాలా మందికి డౌట్ అండ్ ఈవెన్ దానివల్ల ఫాస్ట్గా హెయిర్ ఫాల్ అయిపోయేసి అండ్ బట్టతల వస్తుంది అనేసి నానుడి కూడా ఈ మధ్య బాగా నడుస్తుంది. మిత్ అనేది మనకి క్యాప్స్ పెట్టుకోవడం వల్ల హెల్మెట్ పెట్టుకోవడం వల్ల బట్టతల రావడం. అండ్ రియాలిటీ ఏంటంటే క్యాప్స్ పెట్టుకోవడం వల్ల హెల్మెట్ పెట్టుకోవడం వల్ల బట్టతల అనేది రాదు. ఎందుకంటానంటే బట్టతల అనేది ఇట్స్ ఎ జెనెటిక్ ప్రాసెస్. సో జీన్స్ లేకుండా వాటికి క్యాప్స్ హెల్మెట్స్ పెట్టుకోవడం వల్ల మనకి బట్టతల అనేది రాదు. మెయిన్గా స్ట్రెస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అండ్ దాంతోపాటుగా సర్జికల్ అండ్ మెడికల్ స్ట్రెస్ అండ్ వీటి వల్ల మనకి ఎక్కువగా మనకి బట్టతల వస్తుంది. ఒకవేళ కనుక మామూలుగా గమనించేది ఏంటంటే ఎందుకు దీన్ని రియాలిటీని మిత్గా ఎందుకు తయారైంది అని అంటే మనకి ఎవరైతే చూస్తారో బట్టతల విషయాలు ఉన్నవాళ్ళు, జీన్స్ ఉన్నవాళ్ళు హెల్మెట్ పెట్టినప్పుడు కొంతవరకు హెయిర్ ఫాల్ని ఎక్కువగా గమనిస్తారు. బట్ హెయిర్ ఫాల్ ఉన్నంత మాత్రాన హెయిర్ లాస్ అనేది అందరూ కలగజేయదు. అండ్ ఆల్సో అది మనకి ప్రాచుర్యంలోకి వెళ్ళింది తప్ప అది రియల్ అయితే కాదు. నెక్స్ట్ విషయం ఏంటంటే డైలీ హెడ్ బాత్ చేయడం వల్ల కూడా మనకి బట్టతల వస్తుందా అనేది కూడా సెకండ్ ఇష్యూ. సో డైలీ హెడ్ బాత్ చేయడం వల్ల బట్టతల వస్తుంది అనేది ఒక మిత్. సో డైలీ హెడ్ బాత్ చేయడం వల్ల బట్టతల అనేది రాదు. ఎందుకంటున్నానంటే హెడ్ బాత్కి బట్టతలకి సంబంధం లేదు. హెడ్ బాత్ అనేది ఎక్స్టర్నల్ క్లీనింగ్. దానివల్ల ఎక్స్పోజ్ అయ్యే కెమికల్స్ వల్ల కానీ వాష్ వల్ల కానీ కొంతవరకు మనకి ఫ్రిజీనెస్ ఆర్ రఫ్నెస్ అనేది రావచ్చు తప్ప బట్టతల అనేది రాదు. సో దీనికి కూడా మూల కారణం అనేది కంపల్సరీగా జన్యుపరమైన కారణాలు ఉంటేనే మనకు వస్తాయి. సో అది కూడా సెకండ్ మిత్. మాస్టర్బేషన్, రెగ్యులర్గా మనకి మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల కూడా మనకి బట్టతల వస్తుంది అనేది చాలా వరకు డౌన్ ఉంటుంది. సో నిజానికి విషయానికి వస్తే మాస్టర్బేషన్కి అండ్ హెయిర్ ఫాల్కి సంబంధం లేనే లేదు. సో ఎందుకంటానంటే మాస్టర్బేషన్లో మనకి డిహెచ్ చేసుకునే వాళ్ళలో కూడాను రెగ్యులర్గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ సేమ్ లెవెల్స్లోనే ఉంటాయి అండ్ దానివల్ల మనకి బట్టతల అనేది ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది చెందదు. సో దానివల్ల కూడా దేర్ ఇస్ నో హెయిర్ ఫాల్ అండ్ దేర్ ఇస్ నో రిలేషన్. నెక్స్ట్ ఏంటంటే మినాక్సిడిల్ మనం జనరల్గా ఓటీసీలో దొరుకుతుంది. బట్టతలలో మనం వచ్చి వాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఒకవేళ మినాక్సిడిల్ వాడడం వల్ల కూడా బట్టతల ఫాస్ట్గా వస్తుందా అనేసి కూడా డౌట్ఫుల్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మినాక్సిడిల్ అనేది బట్టతలకి పరిష్కారమే తప్ప మినాక్సిడిల్ అనేది బట్టతలని కలగజేయదు. అండ్ ఎవరైతే బట్టతలు ఉంటారో స్టార్టింగ్ 2 months ఉన్నప్పుడు వాళ్ళకి టెంపరీ హెయిర్ ఫాల్ ఉంటుంది తప్ప హెయిర్ లాస్ ఉండదు. అండ్ దాన్ని కంటిన్యూ చేస్తే మనకి ఇంకా గ్రోత్ అనేది ఉంటుంది. సో మినాక్సిడిల్ వల్ల బట్టతల రాదు. మినాక్సిడిల్ వల్ల పోయిన హెయిర్స్ కొంచెం రికవర్ అయ్యే ఛాన్స్ అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అప్ టు 50 to 60% పీపుల్లో ఇట్ విల్ వర్క్. సో ఇది చూశారు కదా ఈరోజు మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే, ఎటువంటి సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ డాక్టర్ నాగరాజు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్.